చూస్తున్నారు? విచ్చి చూపులు దగ్గర భయపడి పడితే ఇక భయంగా మాట్లాడుతూ చూస్తున్నారా? కొంచెం తలుచుకుంటుంది, అసలు వస్తుంది. తప్పు చేశాను, సమాధి చేసి తిట్టుకోలేనంత పెద్ద తప్పు చేశావే. అని అది కాదు, 80 ఏళ్ళు చరణం ఎక్కిపోయాను, పగతో రగిలిపోయాను. అమ్మాలే, ఎంత బొమ్మాలే, ఇంత పండయిందే. అమ్మో బొమ్మాలే, నిన్ను చంపి ముక్కలు ముక్కలు చెయ్యాలని వచ్చానే, కానీ నిన్ను చంపా. 7 సంవత్సరాలు ఆడగానికి కరువైన ఈ పిశాచికి ఇంత దానపు పెదతులు పడుతుందని నేను అనుకోలేదు. చావు నేనంటే గజగజ ఉడికిపోతే, పారిపోతే, ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా. నా గబ్బల సందడికి నీ గజ్జల సబ్బడి కలపవే పమ్మాలే. గం 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 తమాంగం. చావు నేనంటే గజగజ ఉడికిపోతే, పారిపోతే, ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా. నా గవ్వల సందడికి నీ గజ్జల సంపడి కలపవే పమ్మాలే. దొరికిందంటే చాలు ఈ మన బుద్ధి వంకర బుద్ధి.
भड़ी साहो रे बाहुबली भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली जय हारदिनी के पट्टाली पट्टाली దండాలమ్మా. మహారాజు గారు వచ్చే సమయం అయింది. ఎవరైనా సరే పక్క నుంచి రావాల్సిందే. రావాలి, త్వరగా రావాలి. వెనక ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ ముందుకు రావాలి. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. శివాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే దేవసేన కూడా దర్శనార్థం వచ్చారు. అప్పుడే మీరు వచ్చే సమయం కావడంతో వారిని ముఖద్వారం నుండి కాకుండా పక్క దూరం నుండి వెళ్ళమన్నాను. బాహో, ఏంటి ప్రవర్తన? బాధితుడిని బెదిరిస్తున్నావు. ప్రతి బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణిని సంఖ్యలతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణి అయినా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చేయి వేసి నిమిరాడు. నా మీద కూడా చేయి వేయబోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేశావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. ఎంత ధైర్యం ఉంటే నా సభని అవమానిస్తావు? తప్పు చేశాడు కాబట్టి సేతుపతి తడబడ్డాడు. నిర్దోషి కాబట్టి దేవసేన నిజాన్ని నిర్భయంగా మాట్లాడింది. వాడి దోషి అని తేలింది, తల తెగింది. బాహుబలి, నువ్వన్నట్టు సేతుపతే నేరస్తుడు కావచ్చు, కానీ దాన్ని తీర్మానించాల్సింది ఎవరు? శిక్ష అమలు చేయాల్సింది ఎవరు? నువ్వా మహారాజా? లేక నువ్వే మహారాజా అనుకుంటున్నావా? ఆ రోజు సీమంతంలో నీ భార్య నిన్ను మహారాజు కావాలని కోరుకుంది. రాజకుటుంబీకులు ఈ తప్పు చేస్తే అంతఃపురం నుండి శాశ్వతంగా వెలివేయబడాలి రాజమాత. అదే అమలు పరచండి. మీరిద్దరూ ఇప్పుడే, ఈ క్షణమే ఉన్న పళంగా కట్టుబట్టలతో ఈ రాజప్రాసాదాన్ని వదిలి వెళ్ళండి. ఒకవైపు నువ్వు నమ్మిన చట్టం, మరొక వైపు నువ్వు నేర్పిన ధర్మం, ఆ రెండిటికి వచ్చిన ఘర్షణలో నువ్వు ఇచ్చిన ఈ కత్తి నన్ను ధర్మం వైపు నిలబడమందమ్మా. పదవి పోయినా వెలివేసిన ఈ మహేశ్వతి సేవ కోసం నేనెప్పుడు సంసిద్ధంగానే ఉంటాను. పడమర కొండల్లో పాలిన సూర్యుడా, పగిలిన కోటలనే నడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా? నీ అడుగులకే మడుగులు వస్తే వర్ణం నువ్వంటే నాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. ఏడుస్తారంట్రా? పర్లేదు, మీరు పదండి. రండమ్మా. పర్లేదు, మీరు పద. ముఖద్వారం నుండి కాకుండా పక్క దూరం నుండి వెళ్ళమన్నాను. బాహో, ఏంటి ప్రవర్తన? ఆడవాళ్ళందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణి అయినా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే.
అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒక వైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపినప్పుడు దేవసేన వీళ్ళు కాదు, చాలా! దాన్ని నెరవేర్చడానికే కదా ఈ దుస్సాహసానికి ఓడికట్టావు. అమ్మా, హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా నీ భార్య మన రాజ్యాంగాన్ని దుర్భాషలాడింది. మహోన్నతమైన మన న్యాయ శాస్త్రాన్ని దూషించింది. తను నోటితో అన్న మాటలకి నువ్వు కత్తితో వత్తాసు పలికావు. మీరిద్దరు వాలిన సూర్యుడా పగిలిన కోసలనే గణపతి బప్పా మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్ की शंभो 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 रे लंबोदरा आया रे बोलो गम गम गणपति बप्पा मोरिया रे शंभो 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 रे अंबा संबुनि कुमारे बम बम बोले अंटू गजे गट्टी नाचो रे ओ देवा ఈ ఎందు రూపమెంతో గమ్మతి మా దేవా మేం కట్టినాము నీతో సోపతి దండమయ్య రెండు సెతులెత్తి నిన్నే మొక్కితి కొండమయ్య రాకుండా చూడు మాకే ఆపతి ఓ గణ గణ